ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలుపుతా ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఎలాంటి విషయాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడో, కొన్ని విషయాలు వాక్యము వినటం వల్ల, వాక్యము వినటం వలన మన జీవితాలు ఏ విధంగా దేవుడు మారుస్తాడో కొన్నిటిని మనం పరిశీలన చేద్దాము. 95 కీర్తన మనం చదువుకున్నాం కదా. నేడు ఆయన మాట మీరు వినిన ఎడల, 7వ వచనంలో చూద్దాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. ఏమంటే ఆయన మాటను మనము అంగీకరించాలి. మొదటిగా మనము గుర్తుంచుకోవాలి ఏంటంటే దేవుని మాటను మనము అంగీకరించాలి. హల్లెలూయా. అది మనము అంగీకరించినప్పుడు మన జీవితాలు మారుతాయి. ఏమంటే దేవుని వాక్యము అనగానే మనం అందరం కలిసి ఆ దేవుని వాక్యాన్ని మనం వినడానికి, పాటించడానికి, ఆ వాక్యానికి తగినట్టుగా మన జీవితాలు దేవుడు మార్చుకున్నటకు మనం ఏం చేయాలంటే దేవునికి మనం సమయము ఇవ్వాలి. ఏమండి వాక్యం వినుట వల్లనే మనకు విశ్వాసము కలుగుతుంది. వాక్యము వినకపోతే మనకు విశ్వాసము కలగదు. ఏమండి ప్రార్థన చేయండి. ఎవరికైనా మనం చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయాలంటే మొదటిగా వారు ఎవరై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. హల్లెలూయా. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యం. కాబట్టి ఈ విశ్వాసులు, మరి మనం అందరముగా విశ్వాసులుగా ఉన్న మనము ఏం చేయాలి అంటే ఆయన మాటను మనము వినాలి. హల్లెలూయా. ఏమండి మనము ఆయన మాట వింటే మన జీవితాలు బాగుంటున్నాయి. ఆయన మాట వినడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదము లేకుండా మన కుటుంబాలకు దేవుడు సమాధానమును దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆయన మాట వినడానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? ఏమండి ఆయన మాటను వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ఆయన మాట వినడానికి మనం సిద్ధపడి వచ్చామా? ఈ రోజు మనం పరిశీలన చేసుకోవాలి. నిజమే, ఆయన మాట వినడం వల్ల దేవుడు మనకి ఎంతగానో మేలు చేస్తున్నని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది.